దేవుని వాక్యం నుండి సహోదరు పేరి ఉత్తేజపూరితమైన వర్తమానం మనకిచ్చున్నాడు. దేవునికి హద్దులు, దేవుని సమయానికి సరిహద్దులు మనం కలుగు చేయలేము అనేది ఎంత యథార్థమైన విషయం. ఆయన నిత్యుడై ఉన్నాడు, అది మనము చేయలేము. కాబట్టి ఈ రాత్రి మనం ఒక దాన్ని ఎదుర్కొనబోతున్నాము. అది సంస్కారము. 3 సంవత్సరాల నుండి ట్యూషన్ పట్టణంలో ఆలయం కొరకు ఎదురు చూశాము. ఇప్పుడు అది ఇక్కడ ఉన్నది. మనం ఇక్కడే ఉన్నాము. అట్టి దాని గురించి మనము హర్షించే వరకు మనను ఆయన అలా ఉంచి ఉన్నారు. అందుకొరకై మనము ప్రభువుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. సంస్కార ఆరాధన ఆరంభించక ముందు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేదనగా మనము జీవిస్తున్న మన దినాన నేను చెప్పబోతుంది ఎంతైనా అవసరమేనని నేను అనుకుంటున్నాను. ఏదంటే మన యొక్క సమస్తాన్ని ఆయనకై అర్పించబద్ధమై ఉంటున్నాము. మనము నిజంగా దేవునిని సేవించాలి. లేఖన భాగం నుండి నేరుగా జవాబు మనకిచ్చి ఆయన మనను ఆశీర్వదించిన వాడని నేను నమ్ముతున్నాను. సహోదరు పేరి కొన్ని నిమిషాల క్రితం మనకిచ్చిన రీతిగా మనం ఆ సమయంలోనే ఉంటున్నాము. మనం అందరము కాము. మనం ఎక్కడున్నామని మనం చూస్తున్నాం. మనము చేరువకు చేరి ఉన్నాము. మనము చుట్టూ తిరిగి చూచినచో మానవ నైజము మనుషులను విడిచిపెడుతున్న స్థితిలో ప్రజలను మనం గమనిస్తున్నాము. అదేదనగా ఎక్కువసేపు మనం ఉండలేము. సర్వ ప్రపంచము కూడా సంపూర్ణంగా పిచ్చాసుపత్రి అయిపోతున్నట్లుగా గమనిస్తున్నాము. గమనించారా? అందుచేతనే మనము ఆఖరి కాలంలో ఉన్నాము. సహోదరు పెరి అక్కడ ముగించిన రీతిగా ఇవన్నీ వాస్తవంగా గుపిస్తున్నవి. చూడండి, అవే సత్యములై ఉంటే అవి మిథ్య కాదన్నమాట. అవి కేవలం మనం ఊహించేవి కావు. అవి దేవుని యొక్క వాక్యము ద్వారా నేరుగా మనకు అనుగ్రహించబడి ఉన్నవి. అవి మన మధ్య బహిరంగంగా బయలుపరచబడినవి. మనం ఎక్కడే ఉన్నామని మనం ఎరుగునట్లుగా అవి బయలుపరచబడినవి. అది ఎంత కాలం అవుతుందో మనకు తెలియదు. చేతంటే అదే సమయము కనుగొనడు కొరకై మరలా రావాల్సి ఉన్నది. గమనించారా? అయితే మనం ఇక్కడే ఉన్నామని, మనం ఆ సమయంలోనే ఉన్నామని మనకు తెలుసు. దేవుని సమయంలో ఉన్నామో. ఒకసారి ఒకరు ఒక చిన్న విశదీకరణ ఒకటి ఇలా చెప్పారు. దేవుడు అతను ఆ ప్రకారంగా పెట్టినట్లయితే, ఒక రోజు 1000 సంవత్సరాలుగా ఆయన పంచి ఇచ్చినట్లయితే, అందుచేత ఒక మనుషుడు 70 సంవత్సరాలు బ్రతుకుతున్నాడంటే దేవుని యొక్క కాల పరిమాణంలో అది కొద్ది నిమిషాలే అవుతుంది. చూడండి, 40 సంవత్సరాలు చెప్తే అది ఎంతో కాలము కదనమాట. అది ఆయన కనురెప్ప ఆర్పుడు లాంటిది. అవునా? గమనించండి, అది పంచిపెట్టబడిన కాలమైతే అంతా ఎంత త్వరగా సాగిపోతుందో చూడు. ఆయనకు ఎలాంటి కాల పరిమితి లేదు. అందుచేత ఆయన నిత్యుడై ఉంటున్నాడు. శారా ఆ వెనకాల ఉన్నదనుకుంటాను. లేదా చిన్నవాడైన జోసెఫ్ గత రాత్రి నాతో సోదరు పెరీతో ఇలా చెప్పాడు. డాడీ, దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అనగా అగుపించారు. ఆయన ఎక్కడి నుండి వచ్చారు? గమనించండి, ఆయనకు ఆరంభం ఉండవలసి ఉన్నది కదా. ఆయనకు ఆరంభం ఉండకూడదా? లేదు అని నేను చెప్పాను. ఆరంభం ఉన్న ప్రతిదానికి అంతమనేది ఉంటున్నది. అయితే దేనికైతే ఆరంభం లేదో అట్టి దానికి అంతమూ లేదు. అయితే అతనికి 10 సంవత్సరాల వయస్సున్నది. అవి అతనికి నిండినవైతే అని చెప్పవచ్చు. చూశారా? ఒక దానికి ఆరంభం అనేది లేదు అని ఎరగకుండా అతను ఎలాగో స్వీకరించగలడు? అది అతనికి మాత్రమే కాదు, అది నాకు కూడా. అవునా? మనందరికీ కూడా అది ఎప్పుడు ఆరంభమైనది అన్నది నాకు పెద్ద కొలమాన లాంటిదే. ఆరాధనకు పాత్రమైన ఒక దాన్ని మనము ఆచరించుటకై సంసిద్ధమవుతున్నాము. కొన్ని దినాల క్రితము చాలా మంచివాడైన ఒక పెద్ద మనిషి దగ్గరికి నేను వెళ్ళాను. ఇటువంటిది వారికి లేదు. సంస్కారము అక్షరార్థంగా మనం పుచ్చుకుంటున్నామని అతను అనుకున్నాడు. ఆత్మ సంబంధమైన సంస్కారముగా వారు తీసుకుంటారు. సంస్కారము అనగా దాని గురించి మంచిగానే చెప్పబడినది. అంటే సంస్కారం అనగా మాట్లాడుట అని అర్థము. ఆ సోదరుడు ఈ లేఖన భాగాన్ని ఇచ్చాడు. ఇలా అన్నాడు, సహోదరు అబ్రహాం, నీవు అలా అనుకోవడం లేదా? ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అది మంచిదేనా సహోదరా పెరి? గమనించండి, నేను చెప్తున్న కారణం ఏదనగా మీరు చేస్తున్నది మీరు అర్థం చేసుకుంటున్నారని. వృత్తిగా ఎందులోకైనా మీరు నడిచి వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్తారో, ఏమి చేయనై ఉన్నారో మీకు తెలియదు. మీరు చేసేదేదో మీకు అర్థం కాకపోతే మీకు అసలు నమ్మకం అనేదే ఉండదు. మీరేమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. అతను ఇలా అన్నాడు, మనము దేవుని వాక్యాన్ని తీసుకున్నట్లయితే దేవునినే మనము తీసుకున్నామని కాదా? నేను చెప్పాను, అది నిష్కర్షగా వాస్తవమే, అది సత్యం. మనం ఇక్కడ ఈ విధంగా చదువుతున్నాము. అక్షరార్థమైన ప్రభురాత్రి భోజనమును కూర్చి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు.
నన్ను జ్ఞాపకము చేసుకుంటుక ఇది మీరు చెయ్యుడి అని యేసు చెప్పారు. నన్ను జ్ఞాపకము చేసుకుంటుకు ఇది మీరు పుచ్చుకున్నట్లయితే అప్పుడు ఆ సమయం అప్పుడల్లా ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. గమనించారా? మనం ఇప్పుడు తీసుకోబోతున్నాము. కొత్త నిబంధనల ప్రవక్త అయ్యుండి సంఘములో దీన్ని పరిశుద్ధులైన పౌలు ఏర్పాటు చేసి ఉన్నాడు. పేతురు, యాకోబు, యోహాను మొదలగు వారు, మత్తయి, మార్కు, లూకా యేసు చేసినవి శాస్త్రం వలె వ్రాశారు. అయితే పౌలు విషయాలను క్రమంలో పెట్టాడు. అతని కొత్త నిబంధన యొక్క ప్రవక్త అయి ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలోని 5 పుస్తకాలను ఆత్మ ప్రేరేపణ చేత అరణ్యములోకి వెళ్లి మోషే స్వీకరించిన రీతిగా పౌలు కూడా దేవుని యొద్ద నుండి ఆత్మ ప్రేరేపణను స్వీకరించుటకు ఇతడు ఎడారిలోకి వెళ్ళాడు. కొత్త నిబంధన సంఘమును పాత నిబంధనను పోలిక చేసి సరిచేయుటకు ఎడారిలోకి వెళ్ళాడు. అక్కడైతే వారికి అర్పణము చేయుటకు గొర్రెపిల్ల ఉన్నది. దాని ఇశ్రాయేలీయులు జ్ఞాపకార్థముగా ఉంచారు. వాస్తవంగా ఎగుప్తులోండి బయలువెళ్లి వచ్చినప్పుడు ఒకే పర్యాయం వారిని దాన్ని ఆచరించాలి. ఆ యుగమంతట్లో కూడా వారు దాన్ని జ్ఞాపకార్థముగా ఆచరించారు. సరే, రాబోతున్న వాటి ఛాయ ధర్మశాస్త్రమైనట్లయితే చూశారా? సంస్కారమును, సహవాస ఆరాధనను నేను నమ్ముతున్నాను. దాన్ని మనము సంస్కారముగా పిలుచుచున్నాము. అది ప్రభురాత్రి భోజనము. భౌతికంగా ఉన్నటువంటి దైవిక క్రమములు మన కొరకై 3 అప్పజెప్పబడి ఉన్నవి. అందులో ఒకటి సంస్కారము, పాద పరిచర్య, నీటి బాప్తిసము. అవి 3 మాత్రమే. 3 యొక్క సంపూర్ణత. గమనించండి, ఆ 3 క్రమాలు మనకు ఇవ్వబడి ఉన్నవి. క్రొత్త నిబంధనలో పరిశుద్ధులైన పౌలు ద్వారా అవి మనకు ఇవ్వబడినవి అని మనము గ్రహించగలిసి ఉన్నది. మనం ఇలా చెప్పినట్లయితే సంస్కారం అనగా కేవలం దేవుని వాక్యాన్ని స్వీకరించుట అని అంటే ప్రభు యొక్క వాక్యాన్ని తన హృదయంలో చేర్చుకున్నంత వరకు ప్రభు రాత్రి భోజనము తీసుకున్న హక్కు ఎవరికి ఉన్నదని నేను భావిస్తున్నాను. గమనించారా? ఎందుచేతనంటే కొన్ని క్షణాల్లో నేను ఒకటి చదవబోతున్నాను. మీరు చూడండి. ఆ పిదప మనం ఎందుకు అలా చేయరాదో అర్థమవుతుంది. అదే పద్ధతిలో నిర్ముఖమాటంగా సాల్వేషన్ ఆర్మీ వారిని మనము అంగీకరించవచ్చును. ఎటువంటి నీటి బాప్తిసం గురించి వారు నమ్మరు. వాళ్ళకి అవసరం లేదు అని చెప్తారు. నీటి బాప్తిసం మనకి అవసరం లేకపోతే మనం ఎందుకు బాప్తిసం ఇస్తున్నాము? నీరు నిన్ను రక్షించదు, రక్తము నిన్ను రక్షిస్తుంది అని చెప్తారు. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. అది యథార్థమే. రక్తమే నేను రక్షిస్తుంది, నీరు కాదు రక్షించేది. అంతరంగిక కృపా కార్యము జరిగిన దానికి బాహ్య నిర్ధారణంగా నీటిని మనము తీసుకునవలసి ఉన్నది. అలాగే గమనించారా? అలాగే మనము సంస్కార ఆరాధనలో పాలు పొందవలసి ఉన్నది. మనలోకి మన యొక్క అర్పణగా ప్రభువును మనం స్వీకరిస్తున్నప్పుడు, మనలోని ఆత్మ సంబంధమైన జన్మనకు నిదర్శనంగా అలా తీసుకుంటున్నప్పుడు, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు, ఆయన వాక్యాన్ని బట్టి ఆయన వల్ల జీవిస్తున్నాము. మనము దాని పోలికను కనపరుచుకుంటున్నాము. ఎందుకంటే అది ఆజ్ఞ కాబట్టి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని అని పౌలు చెప్తున్నాడు. మన ప్రభుని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరచి శిష్యులకిచ్చి ఇలా చెప్పాడు, దీనిని తీసుకుని భుజించుడి, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడి. దీనిని తీసుకున్నప్పుడెల్లా ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అందులో మనం ఇలా గమనిస్తున్నాము, రావాల్సిన ప్రజలు ఇంకా ఉన్నారు. ప్రశస్తమైన ఎంతో ప్రియమైన ఈ సోదరుడు అతను వచ్చి, నేను ఎప్పుడూ తీసుకోలేదు సోదర అబ్రహాం అని చెప్పాడు. దాని అర్థమేంటో నాకు అర్థం కాలేదు. ఇంకో రీతిగా నేను బోధించబడ్డాను అని చెప్పాడు. అయితే గుర్తుంచుకో, ఆరంభ క్రైస్తవ సంఘంలో పరిశుద్ధ పౌలు దాన్ని కూర్పు చేసి ఉన్నాడని మేము అంగీకరిస్తున్నాం అని నేను చెప్పాను. వారు ఇంటింటికి వెళుతూ ఏక మనస్సు కలిగి వారు రొట్టె విరుచుచుండేది. అతడు దాన్ని సంఘములో ప్రవేశపెట్టాడు అని నేను చెప్పాను. గలతీ 1:8 అతను ఇలా అంటున్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన ఏ దూత అయినా ఏదైనా చెప్పినట్లయితే అతడు శాపగ్రస్తులను గాక. గమనించారా? అదే వ్యక్తి యోహాను ఇచ్చిన బాప్తిసము ఇచ్చిన వారికి మరలా బాప్తిసమిచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు నామములోకి తిరిగి బాప్తిసమిచ్చి ఉన్నాడు. సాదృశ్యముగా ఉన్నవి 3 విషయాలు మనము చేయవలసి ఉంటున్నవి. గమనిస్తున్నారా? ప్రభురాత్రి భోజనము, పాద పరిచర్య, నీటి బాప్తిసము. అవునా? మీరు అనవచ్చు, సాల్వేషన్ ఆర్మీ అతి నిశ్చితను తొలగించినది అని. ఆ చచ్చిపోతున్న దొంగ అతడు చనిపోయినప్పుడు అప్పటికి అతను బాప్తిసము తీసుకోలేదు. పరలోకములో ఉన్నని యేసు చెప్పాడు. నిస్సందేహంగా సత్యమే, అది నిశ్చయమే. అయితే చూడండి, అతడు చచ్చిపోతున్నప్పుడు మాత్రమే అతడు యేసును గుర్తించాడు. అవునా? ఆ ఒక్క తరుణం మాత్రమే అతనికి కలిగి ఉన్నాడు. అతడు దొంగ, అతడు దురస్తుడు, అతని స్థితి అయిపోయింది.
అతను ఆ వెలుగును చూచిన వెంటనే ఆ వెలుగును గుర్తించాడు. అవునది సత్యమే. యేసు చెప్పాడు, నీవు నేను అయితే మనం బాప్తిస్మం పొందాలని ఎరిగి ఉండి అలా చేయుటకు నిరాకరిస్తే అలాంటప్పుడు అది నీకు దేవునికి మధ్య ఉండిపోతుంది. అలాంటిదే సంస్కార ఆరాధనలో ఆ విషయం కూడా అలా వర్తిస్తుంది. ఈ సంస్కార ఆరాధనలో నీవు పాలు పుచ్చుకుంటున్నప్పుడు నేనేదో ఇక్కడికి వచ్చి రొట్టె తింటున్నాను, నేను క్రైస్తవునని తలస్తున్నానని కాదు. అయితే బైబిల్ చెప్పింది మీరు గమనించినట్లయితే, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగునో అట్టివాడు అందును గూర్చి అపరాధేగును అని గమనించారా? ప్రజల మధ్య యోగ్యమైన జీవితాన్ని నీవు జీవించాలి. దేవుని ఎదుట ప్రజల ఎదుట యోగ్యమైన జీవితాన్ని నీవు జీవించాలి. అది యోగ్యుడవని నిర్ధారించబడుతుంది. ఇంకొక క్షణం. పాత నిబంధనలో బలి అర్పణ ఒక నియమముగాను కట్టడగాను ఉంటున్నది. అలాగే నీటి బాప్తిస్మం కూడా ఒక కట్టడయే. అలాగే పాదముల కడుగు పరిచర్య ఒక కట్టడయే. అలాగే ప్రభురాత్రి భోజనము ఒక కట్టడయే. ఆయన కట్టలన్నింటినీ గైకొనవారు ధన్యులు. ఆయన ఉపదేశాలన్నింటినీ గైకొనవారు ధన్యులు. ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనవారు ధన్యులు. జీవవృక్షంలో ప్రవేశించు కొరకై అలా చేయవారికి హక్కు ఉంటుంది. ఇందులోని సంగతి గమనించండి. సంఘమునకు ఒక అర్పణ తెచ్చుటకు అనేది ఒక కట్టడైతే ఆలయంలోని బలిపీఠం వద్దకు అటు దాన్ని తీసుకుని రావాలనే ఒక కట్టడై ఉంటుంది. గొర్రెపిల్ల అర్పణను నీ పాపముల కొరకు అర్పణగా నీవు అర్పించుము. రహదారిపై వస్తున్న ఒక యూదులైన సహోదరుని గురించి నేను ఊహిస్తున్నాను. అతను నేరస్తుడిని ఎరిగిన వాడై ఉండి బలిపీఠం వద్దకు అతను వెళ్తున్నాడు. ఎద్దులు, కోడెల క్రొవ్వును ఇంకా అతనికి ఇంకేమి ఉన్నవో అది తీసుకుని వచ్చును. గొర్రెనో పొట్టేలనో ఏదో ఒక దాన్ని తీసుకుని వస్తాడు. తన ఛాయశక్తుల విధేయతతో రహదారిపై పడి వస్తూ అది తీసుకుని వచ్చుచున్నాను. తన సంపూర్ణ విధేయతతో దేవుని కట్టడలు గైకొంటూ అతను నడిచి వెళ్తున్నాడు. ఆ తర్వాత అతని హస్తాలు దానిపై పెడతాడు. తన పాపాలు ఒప్పుకుంటూ తన హస్తాలు దానిపై పెడతాడు. యాజకుడు దీనిని అనగా అతని పాపాలను గొర్రెపిల్లపై పెడుతూ గొర్రెపిల్ల గొంతును నరికివేస్తాడు. అది అతని కొరకై చనిపోతుంది. దాన్ని ఎక్కడ పెడుతున్నప్పుడు ఆ చిన్న గొర్రెపిల్ల తన్నుకుంటూ కేకలు పెడుతుంది. అతని హస్తాలు రక్తమయమైపోతవి. అది అతని నిండా చిమ్ముకొని పోతుంది. ఆ చిన్న గొర్రెపిల్ల బొబ్బరింతలు పెడుతూ చనిపోతుంది. అతను పాపము చేశాడని అతని స్థానంలో మరొకడు చనిపోవలసి ఉంటుందని అతను గ్రహిస్తాడు. కాబట్టి అతని మరణము కొరకై ఈ గొర్రెపిల్ల మరణాన్ని అతను అర్పణ చేస్తున్నాడు. అతని స్థానంలో గొర్రెపిల్ల చనిపోతుంది. అప్పుడు విధేయతతో నిండు హృదయముతో ఆ మనిషి అది చేస్తాడు. ఆఖరికు అది అలాగనే సాగిపోతుంది. అది ఒక పారంపర్యాచారమయ్యే వరకు అలాగే సాగిపోతుంటే ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞ ప్రజలకు ఆచార అలవాటమైపోయింది. ఆ పిదప ఈ రోజు ఫలానా మనం దాన్ని చూద్దాం. బహుశా నేను క్రిందకి వెళ్ళడం మంచిదేమో. అవునా, నేను ఎద్దును అర్పణ చేయడం మంచిదేమో. అతను అధోస్థానానికి వెళ్లిపోయాడు. ప్రభువా, నా కోడెదూడ ఇదిగో. గమనించారా? అందులో ఎలాంటి విధేయత లేదు. అందులో ఎటువంటి అర్థం లేదు. కాబట్టి ఆ విధంగా మన సంస్కారం తీసుకునకూడదు. ప్రభు బలనొద్దకు సమీపిస్తున్నప్పుడు అదే విషయం మనకు జరుగుతుంది. యెషయా 35 కాదు, క్షమించండి, యెషయా 60. నన్నది మరలా తీసుకునివ్వండి. యెషయా 28లో అది ఉందనుకుంటాను. అదే వాస్తవమైన అధ్యాయం నేను తప్పకుండా నమ్ముతున్నాను. ఆయన ఇలాగ చెప్పాడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చడా కొంత అచ్చడా అని చెప్పుచున్నాడు. మేలైనదేదో దాన్ని పట్టుకొనండి. నత్తివారి పెదవులతో అన్య భాషతోనూ ఈ ప్రజలతో నేను మాట్లాడుదును. ఇదే విశ్రాంతి. ఆయన చెప్తున్నాడు, వారి భోజన బల్లడియు వాంతితో నిండి ఉన్నవి. నేను ఎవరికి విద్య నేర్పుదును, ఎవరికి నేను జ్ఞానోపదేశము చేసేదను. చూశారా? యెషయా 28. అదే సరైన లేఖన భాగం అని అనుకుంటాను. నేను ఎవరికి విద్య నేర్పుదును. చూడండి, వారి బలలన్నీ. ఈనాటి రాత్రిలో మనం ఏర్పరచుకున్న ఈ గొప్ప విషయము, ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దినదినం ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నాం, లేక మన సోదరుడు మనకు ప్రబోధించిన రీతిగా మనం భోజనం చేస్తున్నాము. దేవుని వాక్యమును స్వీకరించుడా అదేనని మన నిండు హృదయంతో మనము నమ్ముతున్నాము. అది ప్రత్యక్షమైన దానిగా మనము చూస్తున్నాము. అది మనకు అనుగ్రహించబడిన దానిగా మనము చూస్తున్నాము. అది రుజువు చేయబడిన దానిగా మనము చూస్తున్నాము. మన బ్రతుకుల్లో దాన్ని మనం అనుభవిస్తున్నాం. మనము చేస్తున్న దానికి మనమంత లోతైన భావన కలిగి రావాల్సి ఉంటున్నది.
కేవలం ఏదో ఒక ఆజ్ఞని మాత్రము కాక నీవు సంఘంలోనికి వెళ్తే ఎప్పుడు కూడా ఆ పాత సోడా బిళ్ళనే నీకిస్తారు, లేక అలాంటిది ఏదో అది వారు విరుస్తారు. తేలిగ్గా ఉండే అలాంటి రొట్టె అది విరుస్తారు. పొగ త్రాగేవారు, రాగుడు తాగేవారు, రకరకాలైన పనులు చేసే జనమంతా, ఎందుకంటే వారు సంఘ సభ్యత్వం కలవారు కాబట్టి అట్టి వారంతా వచ్చి ప్రభురాత్రి భోజనంలో పాలుపుచ్చుకుంటారు. అది దేవుని ఎదుట మలినమై ఉంటుంది. అర్పణ గురించి కూడా మీ అర్పణలు, మీ పవిత్ర దినములు నాకు దుర్వాసన కొట్టుతున్నవి అని చెప్పబడుతుంది. అయినప్పటికీ కూడా అర్పణ గురించి ఆయన కట్టడ నియమిస్తున్నాడు. అయితే వారు చేసే విధమంతా కంపు కొట్టేదిగా అయిపోతున్నది. ఆయన మొక్కులకు అనేక నాసికారంధ్రాలకి కంపు కొడుతున్నది. ఆయనే నియమించిన అర్పణ లేక బలి అర్పణ. దేవుని వాక్యాన్ని మనము స్వీకరించలేది ఆ విధంగా ఉంటున్నది. నేటి దినాన అనేక మంది క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు అలా చేస్తున్నారు. మనం ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్పినట్లయితే, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్పినట్లయితే, ఆయన వాగ్దానం చేసిన విషయాలను ఆయనే ఘనపరుస్తానని చెప్పినట్లయితే, ఓ అది ఇంకో దానికోసమలే అని చెప్తారు. మన యొక్క సదమ ఆరాధనలు ఆయన మొక్కులకు కంపు కొడుతున్నవి. ఏ విధంగానూ అట్టిదాన్ని ఆయన స్వీకరించాడు. మన ఆచారయుక్తమైన అలవాట్లు ఆ విధంగా ఉంటున్నవి. ఆచార పరిపాటిగా ప్రభు రాత్రి భోజనాలను నీవు స్వీకరించుకో. దేవుని ప్రేమని హృదయంలో ఉన్నది కాబట్టి అందుకొరకే స్వీకరించు. దేవుని ఆజ్ఞలు గైకొంటూ స్వీకరించు. గమనించారా? అందుకొరకే నీవు దాన్ని స్వీకరించు. కాబట్టి విధేయతో నీవు దాన్ని స్వీకరించకపోతే, కేవలం అది ఆచారయుక్తంగా నీవు చేసినట్లయితే, మా సంఘం ప్రతి ఆదివారం సంస్కారాన్ని ఆచరిస్తుంది. ప్రతి నెల మా సంఘం ఆచరిస్తుంది. సంవత్సరానికి 2 సార్లు ఆచరిస్తుంది. అది నా సమయం అని చెప్పుకుంటూ వెళ్తూ సంస్కారం పుచ్చుకుంటే అలాంటిది దేవునికి దుర్వాసన కలిగిస్తుంది. అది కేవలం పారంపర్యాచరణ అవుతుంది. అది ఏ విషయమైనప్పటికీ కూడా నీవు విధేయుడవై ఉండవలసి ఉంటుంది. నీ హృదయాంతరంగాలు ఆయనకు కావాలి. గుర్తుంచుకో, ఈ భూమి పైకి నిన్నెవరు తీసుకొచ్చారో అట్టి ఆయనే నీవు సేవిస్తున్నావు. అవునా? నీవు దీన్ని చేస్తున్నావు ఎందుకంటే ఆయనే అలా చెప్పి ఉన్నాడు కనుక. ఎందుకంటే అది ఆయన ఆజ్ఞ ఉన్నది. అనూహ్యమైన విధేయతతో మనం రావాల్సిన వారమైంటున్నాం. దేవుని కృప చేతనే మనం రక్షించబడిన వారమై, అలా ఎరిగిన వారమై రావాల్సి ఉన్నాము. మనం ఆయన ప్రేమిస్తున్నాము. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నాము. అది మనల్ని మార్చినట్లుగా మనము చూస్తున్నాము. మనలో ఉన్న సమస్తము మార్చబడవలను. మనం ప్రత్యేకించబడిన వారము. మనము గతంలో ఉండే రీతిగా ఉండకూడదు. మనము గతంలో ఆలోచించే రీతిగా ఆలోచించకూడదు. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములాగా మనం మాట్లాడుకుంటున్న సందర్భము 2 పుస్తకాలు ఒకటేనని, అది జీవ గ్రంథము, ప్రప్రథమము జీవిత గ్రంథము. నీవు జన్మించినప్పుడు అది కలుగుతుంది, అనగా నీ ప్రకృతి జన్మ వల్ల కలుగుతుంది. గమనించారా? అయితే ఒక సమయం వచ్చినప్పటికీ ఆ దూరతీరములో జీవము గల చిన్న గింజ అచ్చర ఉండి ఉంటుంది. ఎలాగనగా ఈ మధ్యాహ్న వేళలో ఇంటిలో ఉన్న కొందరు యవనస్తులైన వారితో, కొందరు సహోదరులతో నేను వివరించిన రీతిగా ఉంటుంది. గమనించారా? జీవము గల చిన్న గింజ అచ్చర ఉండి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అని నీవు ఆశ్చర్యపోతావు. ఏంటి ఈ వింతైన విషయాలు? నన్ను గూర్చి నేను తీసుకొని చెప్తాను. విలియం బ్రెన్హామ్ గురించి చెప్పబోతున్నాను. ఈ రాత్రే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి అయిన బ్రెన్హామ్ 40 సంవత్సరాల క్రితము ఆ వెనకాల ఉన్న వారు ఇలా చెప్పగలరు, అతడు బుద్ధి లేనివాడు అని. అవునా? ఎందుకంటే నేను చార్లెస్ ఎలా బ్రెన్హామ్ కు పుట్టి ఉన్నాను కనుక వారి యొక్క స్వభావాన్ని బట్టి నేను పాపి అయి ఉంటున్నాను. ఒక్క అబద్ధికుడిగానే లోకములకి వచ్చాను. లోకములోని అన్ని అలవాట్లు నాలో ఉండి ఉంటున్నవి. అయితే అదే స్థానములో ఇంకొక స్వభావం ఉండి ఉన్నది. చూచారా? ముందుగా ఏర్పరచబడి ఉండుట దేవుని ద్వారా అది అక్కడ ఉండి ఉన్నది. ఒక్క దేహములోనే. చూశారా? 2 స్వభావాలు అక్కడే ఉండి ఉండెను. నేనొక్కరికే సరఫరా చేయగలను. అది పెరుగుతున్న కొలది నేనొక పసికందుగా పెరుగుతుండని. డాడా, మొదటిగా ఏమవుతుందో తెలుసా? నేను అబద్ధికుడవుతాను. ప్రతిదీ కూడా పాపమైపోతుంది. చేతనంటే నేను అలా చేయబడి ఉంటుంది కనుక. అయితే నిరంతరము కూడా కొద్ది జీవకణము అచ్చట ఉండి ఉన్నది. నేను చిన్నవానిగా ఉన్నప్పుడు అది నాకు జ్ఞప్తి ఉన్నది. నేను ఎక్కువసేపు మెక్కలే ఉంచను. అక్కడ చిన్న కాలు ఒడ్డున కూర్చొని అక్కడ కూర్చొని రాత్రి వేళలో అలా చూస్తూ ఉండేవాడను. అమ్మా, నాన్న వారు విశ్రాంతిలోనికి వెళ్లిపోయారు. వారి దినాల్లో వారు పాపులై ఉండిపోయారు. ఆ యొక్క గృహంలో ఎటువంటి క్రైస్తవం అనేది లేదు. అప్పుడు తాగడం, విందులు ఆరగించడం, తిరగడం ఇలాంటివే ఉండేవి. అవి నాకెంతగానో వ్యధ కలుగు చేసినవి. నా లాంతర తీసుకుని నా కుక్కని పెట్టుకుని రాత్రంతా కాలం గడువుటకు అడవుల్లోకి వెళ్తుండేవాడను.
చలికాలంలో విందులు ముగింపుకి వరకు వేటాడుతుంటూ ఉండేవాడను. తెల్లవారే వరకు అలా చేస్తుండేవాడను. దిగి వచ్చి అది అయిపోయాక మచ్చుపై పండుకొని నిద్రపోయి తెల్లవారే వరకు వేచి ఉండేవాడను. అలాంటి సమయాల గురించి నేను తలస్తూ ఉంటుంటాను. వేసవి కాలంలో బయట ఉంటూ నా కట్టెలు తెచ్చుకుని గాలి విసురుకొడు కొరకై అక్కడ క్రింద పెడుతూ ఉండేవాడను. అక్కడ వర్షం వస్తే అక్కడే పండుకొని చేపలు పట్టుకుంటానికై ఆ పొలలు అక్కడే బాతేవాడను. నా కూను కుక్క అక్కడే పండుకునేది. లుకి అని పిలుస్తుండేవాడను. పోయిన చలికాలంలో నేను ఇక్కడే ఒక రాత్రి మకాం చేశాను తెలుసా. ఇక్కడున్న చెట్టు దగ్గరకు నా కుక్క వచ్చే వరకు నేను ఇక్కడ మంట వేసుకుని అలా కనిపెట్టుకుని ఉంటేని నేను ఇక్కడ మంట వేసుకున్నాను. భూమిలోకి 5 అడుగుల మంచు గడ్డగట్టుకుని పోయింది. అయితే చిన్న పువ్వు, నీవెక్కడి నుండి వచ్చిదివి? నీవెక్కడి నుండి వచ్చిదివి? నీవిక్కడ రావటానికి నేను నాటిందెవరు? ఏ ఉష్ణ ప్రాంతంలో నేను తీసుకుని వచ్చారు? ఏంటి, నీవెక్కడి నుండి వచ్చావు? ఆ చిన్న పువ్వు. నేను ఇలా చెప్పగలను. అది అలా ఎందుకు గడ్డగట్టిపోయింది? ఇక్కడ ఈ ఎత్తైన ప్రాంతంలో నేను అగ్నిమంట వేసుకున్నాను. గడ్డగట్టే పదార్థం ప్రక్కనే నేను ఏ పెద్ద దూలాన్ని కాల్చి ఉన్నానో అక్కడే వేడి పదార్థము ఉన్నది. నీవిప్పుడు ఇక్కడే ఉన్నావు. నీవు జీవించే ఉన్నావు. నీవెక్కడి నుండి వచ్చావు? అది ఏమై ఉంటుంది? ఇంకొక విలియం బ్రెనహాం ఉన్నాడు. గమనించారా? దేవుని యొక్క జన్యుల నుండి కొద్దిపాటి నిత్యజీవం అక్కడ ఉండి ఉన్నది. దేవుని యొక్క వాక్యం అక్కడ పెట్టబడి ఉన్నది. అందరూ ఒకే విధమైన విషయాల గురించి ఆలోచించగలుగుతారు. అవునా? అది అలా పనిచేస్తుంది. ఆ చెట్ల వైపే చూస్తూ అలా ఆలోచన చేస్తుండేవాడును. గత సంవత్సరము రాలిపోయినట్టు నేను చూశానే ఆకులు. మరలా నువ్వు ఎలా వచ్చావు? నీవెక్కడి నుంచి వచ్చావు? నిన్ను ఇక్కడికి తెచ్చినది ఏమై ఉంటుంది? చూశారా? నిత్య జీవం అనేది శరీరంలో కార్యాచరణ దాల్చి ఉంటుంది. ఒక రోజు నేను అలా నడుస్తూ వెళ్తున్నాను. ఈనాడు కూడా పొగ త్రాగవద్దు, మద్యం సేవించవద్దు అని ఆ స్వరం మాట్లాడుతుంది. ఆ యవనస్తులంతా వృద్ధులైపోయారు. గమనించారా? ఏదో ఒకరు కదలి వెళ్తున్నారు. అకస్మాత్తుగా పైకి చూచేలా చెప్పాను, నేను చార్లెస్ ఎలాబ్రహాం కుమారుడి కాదు. ఎవరో నన్ను పిలుస్తున్నారు. నా చిన్న పక్షిరాజు పిల్లల వలె. నేను కోడి పిల్లను కాదు. ఆ దూరాన ఎవరో ఉన్నారు. ఓ ఘనమైన యెహోవా, నీవెవరో తెలియచేయి. నేను ఇంటికి రావాలనుకున్నాను. నాలో ఎవరో ఉండి పిలుస్తున్నారు. అప్పుడు నేను తిరిగి జన్మించాను. ఆ చిన్న జీవం అక్కడే ఉండి ఉన్నది. నేటిలోని జీవం దానిపై పోయబడినది. ఆ తర్వాత అది పెరుగుటకు ఆరంభించినది. ఆ పాత జీవము క్షమించబడినది. మరచిపోవడనేది దేవుని సముద్రంలో అది వేయబడినది. ఇక ఎన్నడూ నాకు వ్యతిరేకముగా అది జ్ఞప్తికి రాదు. చూశారా? మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఈనాడు కూడా పాపము చేయవాలట్లుగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. అప్పుడు మనం ప్రభు బల యొద్దకు వచ్చినప్పుడు భయభక్తులతోనూ ప్రేమ పూర్వకంగాను గౌరవ ప్రధానంగాను రావలసి ఉన్నది. అది ఆయన కొరకై కాకపోతే మనం ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి. గమనించారా? ఎక్కడో ఏంటో చూసుకోవాలి. అందుచేతనే పౌలు ఇలా చెప్తున్నాడని నేను తలస్తున్నాను. కాబట్టి భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. ఇంకో రీతిగా దాని అర్థం ఏంటంటే కొద్ది నిమిషాలు ఆగు అని ప్రార్థించి నిన్ను నీవుగా పరీక్షించుకో. సహోదరులో ఎవరైనా తప్పు చేసేవారంటూ ఉన్నట్లయితే అతని కొరకు కూడా ప్రార్థించు. గమనించారా? ఒక్కరి కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండండి. కొద్దిసేపు ఆగి ప్రార్థించండి. నీకు లేక ఇంకొకరికి విభేదం ఉన్నట్లయితే అది చేయవద్దు. వెళ్లి మొదటిగా దాన్ని క్రమపరచుకో. చూశారా? వేరుగా వెళ్లి అది మొదటి నిర్వర్తించు. ఎందుచేతంటే మనమేలా పరిశుద్ధులుగా ఉన్నామో వారు అలా రావలసి ఉన్నది. దేవుడి ఎల్ల మన ఇరువురు తలంపులు, మనం ఒకరి ఎడల ఒకరు. ఆ తరువాత ప్రభు బల యొద్ద సహవాసం చేయుట కొరకై మనము చేరుదాం. అవునా? మనం ఇది చేయుదాం. ఎందుకంటే మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మనము ఒకరి ఎడల ఒకరము అలా చేస్తున్నాము. ఒకరిమొకరము రొట్టెను తింటున్నాము. ఒకరి ఎడల ఒకరము ద్రాక్షరసాన్ని త్రాగుతున్నాము. ఆయన రక్త మాంసములుగా అది అలా చేస్తున్నాము. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలిగిన వారు కారు. అవునా? చూడండి, బైబిల్ అలా తెలియజేస్తుంది. మీరు అలా చేయకపోతే జీవమే లేదు. మీరు గమనించండి. అలాంటప్పుడు మీరు కొద్దివారు కానీ గొప్పవారు కానీ క్రైస్తవులుగా మీకు మీరుగా గుర్తించబడటానికి మీరు సిగ్గుపడుతున్నారు.
ఎందుచేతనగా మీరు జీవించే జీవితాన్ని బట్టి అలా సిగ్గుపడుతున్నారు. ఇది వాస్తవంగా హీనత అవుతుంది. నీవు అలా చేయనట్లయితే నీలో జీవము లేదన్నమాట. మీరు అయోగ్యంగా చేసినట్లయితే ప్రభు యొక్క శరీరాన్ని గురించి అపరాధులుగా తీర్చబడతారు. అలాగే నీటి బాప్తిసము కూడా మేము యేసుక్రీస్తునందు విశ్వాసముంచున్నాము, ఆయన పాపము నుండి మమ్ము రక్షించాడు, మేము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినాము అని చెప్పవచ్చు. ఎందుకు మనం అలా చేయడం? మనం ఆయనకు అవమానం తీసుకొస్తున్నాము, చెడ్డవాటిని చేస్తున్నాం. దానికి జీతం మనం చెల్లించవలసి ఉంటుంది. ఇంకో విషయం, మనం అలా చేస్తూనే మనం ఒకటి ఒప్పుకొని మరొకటి చేస్తున్నాము. అదే ఈనాడు కలుగుతున్న ఇబ్బంది. నాతో కలిసి మనము అని నేను చెప్తున్నాను. ఈ ఆఖరి ఘట్టంలో ప్రభు అయిన దేవుడు మాట్లాడుటకై అనుమతించిన సంఘముతో నేను చెప్తున్నాను. ముగింపు కాలంలో మనం ఉన్నామని మనము నమ్ముతున్నాము. ఒక వర్తమానాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడని మనము నమ్ముతున్నాము. దేవుడి చేత అది ఏర్పాటు చేయబడి ఉన్నది, దేవుడి చేత అది నిరూపించబడి ఉన్నది, దేవుడి చేత అది చూయించబడినది. అందుచేత భయభక్తులతో ఆయన యొద్దకు వద్దాము, ప్రేమతో ఆయన యొద్దకు వద్దాము, మనస్సులోను ఆత్మలోను హృదయంలోను పవిత్రత కలిగి ఆయన యొద్దకు వద్దాము. ఆ ఘడియ త్వరగా వచ్చేస్తుందని తెలుసా? సఫైరలతో పరిశుద్ధాత్మ చేసిన రీతిగా మన మధ్యన పరిశుద్ధాత్మ మాట్లాడుతారు. గమనించారా? ఆ ఘడియ వచ్చేసింది. గమనించండి, మీరది గుర్తించుకోండి. గమనిస్తున్నారా? దేవుడు తన జనుల మధ్య నివసింపనై ఉన్నాడు. అదే ఇప్పుడు ఆయన చేయబోతున్నాడు. చెప్పబడి ఉన్న రీతిగా వర్తమానాన్ని మనం స్వీకరించుదాము. నేను యవ్వనస్తునిగా ఉండి భార్య కొరకై వేడాడినట్లయితే నేను భార్యని ఎన్నుకొని నేను ఆమె అన్నిటిలో సరిపోయిందని చెప్తాను. ఆమె క్రైస్తవ స్త్రీ, ఆమె ఒక వనిత, ఆమె అదంతా అని చెప్తాను. నేను నమ్మిక కలిగి ఉంటాను. నేను ఆమె ఎంత సొగసుగా ఉందని తలంచినా, నాకు ఆమెపై ఎంత నమ్మిక ఉన్నప్పటికీ నేను ఆమెను స్వీకరించవలసి ఉన్నది. నన్ను ఆమె స్వీకరించవలసి ఉన్నది. చూశారా? ఇలాంటి వాగ్దానాలతో స్వీకరించాలి. అదే విషయం వర్తమానంలో మనం కలిగి ఉంటున్నాము. అది మంచిదే అని చూశాము. దేవుడు దాన్ని సత్యమైన రుజువు చేశాడని మనం చూశాము. అది సంపూర్ణమైన వాస్తవమే. సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం అది యథార్థమైన దానిగానే సాగిపోతుంది. అది తెలియపరుస్తుందంతా ఆయన చెప్పిన రీతిగానే నెరవేరుతుంది. అది యథార్థమని మనం తెలుసుకున్నాము. అయితే గమనించండి, జ్ఞానయుక్తమైన నియమముతో దాన్ని చేయవద్దు. నీవు అలా చేసినట్లయితే రెండో తరహాకు చెందిన భక్తిని నువ్వు పొందుకుంటావు. గమనించావా? రెండో తరహా భక్తి మనకు అవసరం లేదు. ఎవరో ఏదో ఒకటి అనుభవించితే వారి సాక్ష్యములో మనము జీవించిన వారం అవుతాం. యేసు పిలాతుతో ఇది ఇలా చెప్పాడనుకుంటాను. నేను ఒక మాట తలుస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత ఆయన అడిగాడు, ఎవరది నీకు చెప్పారు అని. అది నీకు బయలుపరచబడిందా? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇంకో రీతిగా ఎలా అనవచ్చు? ఆ మాట ఏమైంటుందో నాకు తెలియదు. ఎంతో కాలం క్రితం నేను చదివాను. అయితే అది నీవెలా గ్రహించావు? దేని గురించి నీకెవరు బయలుపరిచారు? దేవుని కుమారుడైన ఆయన గూర్చి అని నీకిది ఎవరు తెలియజేశారు? ఎవరైనా ఒక మనిషి చెప్పారా? లేకుంటే యేసు చెప్పిన రీతిగా పరలోకమందున నా తండ్రి దీనిని నీకు బయలుపరిచాడు. గమనించారా? గమనించారా? నీవది ఎలా నేర్చుకున్నావు? రెండవ తరహాతోనా? దేవుని దగ్గర నుండి వచ్చిన సంపూర్ణ ప్రత్యక్షత ఇది. ఇదో ఆచార్యుక్తంగా నేను సంస్కారం పుచ్చుకుంటనేది సంస్కారం అవుతుందా? వాళ్ళంతా పుచ్చుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను అని అనుకుని వెళితే అది సంస్కారం అవుతుందా? అది ఒక ప్రత్యక్షత. నేను ఆయనలో పాలి భాగస్థులను అను ప్రత్యక్షత. నేను నీలో పాలి భాగస్థులను ప్రత్యక్షత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఆయనను ప్రేమిస్తున్నాను. మన దేవుని ప్రేమకు సాదృశ్యంగా మనం ఇరువురము ఇది పుచ్చుకుంటున్నాము. మన ఇరువురి ప్రేమ సహవాసమునకు అది సాదృశ్యం. నేనిప్పుడు లేఖనము నుండి కొంత చదువు కోరుతున్నాను. ఆ తర్వాత పేరి ఈ దినాన ఏ విధంగా చేయాలని కోరుతున్నారో అలా చేద్దాం. మీ యొద్ద మీ బైబిల్ ఉన్నట్లయితే దీన్ని నాతో కలిసి చదవాలని ఆశిస్తున్నాను. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము నుండి. ఆ తర్వాత కూడా మా యొక్క మందిరములో మేము ఎప్పుడు కూడా దీనిని అనగా పాదములు కడుగు పరిచర్యను ఆచరిస్తాము. ఎందుకంటే వారు ఒకరి వెంబడి ఒకరు వెళ్లి అలా చేస్తారు. దాని గురించి బుధవారం రాత్రి సహోదరుడు ప్రకటించి ఉండాలని అనుకుంటున్నాను. ఎక్కువ మంది గుంపు ఉన్నారు కాబట్టి పాదములు కడుగు పరిచర్యకు మీకు చాలినంత గది లేక స్థలము లేదు. వారు దాన్ని ఈ బుధవారం రాత్రి ఆచరించబోతున్నారు. 23వ వచనము 11వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక. పౌలు ఏమి చెప్పాడో వినండి, గుర్తించండి, దీన్ని మీ మనసులో భద్రపరచండి. గలతీ 1,
8 మేము కాని పరలోకం నుండి పంపబడిన వేరొక దూత కాని వేరొక సువార్తను ప్రకటించినట్లయితే అతడు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త అలాంటి వాడు శాపగ్రస్తుడవును కాక. అవునా? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందుతుని ప్రభుని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది నా శరీరము, ఇది తీసుకుని భుజించుడి, మీ కొరకు విలువబడినది, నన్ను జ్ఞాపకము చేసుకుంటుకై దీనిని చేయుడి అని చెప్పాను. నేను ఇక్కడ ఆపనివ్వండి. గమనించారా? ఈ సంస్కార ఆరాధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును స్వీకరించడం అనేది సంస్కారమనగా అక్షార్థముగా క్రీస్తు శరీరమని కాదు. అది కథోలిక్ సంబంధితమైనది. అది యథార్థమే నేను నమ్ముతున్నాను. ఇది దేవుడు మనతో చేసిన అవలంబన నుండి ఆజ్ఞ మాత్రమే ఉంటుందని నేను నమ్ముతున్నాను. గమనించారా? అది వాస్తవమైన శరీరము కాదు, కోషేరు రొట్టె ముక్క మాత్రమే. అది కేవలం నిర్వర్తించదగిన ఆజ్ఞ మాత్రమే. ఆ విధంగానే యేసుక్రీస్తు వలన బాప్తిస్మము కూడా నేను నమ్మను. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము నీటిలో తీసుకును ఆ బాప్తిస్మము పాపములు క్షమిస్తుందని నేను నమ్మను. అది నేను నమ్మను. దినమంతా కూడా నీవాలా బాప్తిస్మం తీసుకున్నప్పటికీ నేను అది నమ్మను. అపోస్తుల సంఘం నుండి వచ్చిన కొందరు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే నా అర్థం యునైటెడ్ పెంటికాస్టల్ సంఘస్థులు, వారు దీన్నే బోధిస్తారు. గమనించండి, నీళ్లు పాపములను క్షమిస్తుందని నేను నమ్మను. అది అలాగైనట్లయితే యేసు మరణించుట వృధా అవుతుంది. గమనిస్తున్నారా? అది కేవలం దేవుని యొక్క ఆచరణయుక్తమగు ఆజ్ఞ ఉంటుంది. గమనించారా? నీవు క్షమించబడి ఉన్నావని బహిర్గతము చేస్తున్నది. పునర్జన్మకై బాప్తిసం పొందుటకై నేనది నమ్మను. నీళ్లు పాపములను క్షమిస్తుందని నేను నమ్మను. అలాగే ఈ రొట్టె ద్రాక్షరసము ఏదైనా చేస్తుందని, అది నీకేదైనా అని నేను నమ్మను. మనము చేయాలని దేవుని చేత నిర్ణయించబడిన విధి రూపకమైన ఆజ్ఞగా మాత్రమే మనము ఆజ్ఞను నెరవేరుస్తున్నాము. అవునా? అవును, అది వాస్తవమే. నీటి బాప్తిసము అలాంటిదే నేను నమ్ముతున్నాను. మనం అది చేయాలని, అది మనలను బలవంతము చేస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే మన మాదిరి కోసమై ఆయన అలాగూ చేశారు. మనకు మాదిరి కోసము దీనిని ఆయన చేశారు. మనకు మాదిరి కోసం ఆయన పాదములు కడిగాడు. సరే, ఇప్పుడు ఆ ప్రకారమే 25వ వచనము, ఆ ప్రకారమే ఆయన పాత్రలు ఎత్తుకొని భోజనమని పిమ్మట ఆయన ఇలాగూ చెప్పాడు, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిని చేయుడి, మీరు దీనిలోని త్రాగునెప్పడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. తరచుగా ఇది గుర్తుంచుకోనండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ఆయన వచ్చే వరకు ప్రభు మరణమును ప్రచురించుదురు. ఇంతకాలం ఆయన వచ్చు వరకు. గమనించారా? కాబట్టి ఎవడు అయోగ్యముగా ఈ రొట్టెను తినునో, ప్రభు పాత్రలోనిది అయోగ్యముగా త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ఒక్క నిమిషం నేను ఇక్కడ ఆపుతాను. ఎందుకు అతను ఇలా చెప్తున్నాడంటే, మరో వచనంలో మీరు గమనించారా? అతను ఇలా చెప్తున్నాడు, మీరు భోజనము చేయుటకు కూడి వచ్చినప్పుడు ప్రభు బలలోనిది త్రాగునప్పుడు కూడా దానిని వారు అపార్థం చేసుకున్నారు. చూశారా? వారు తిండిబోతులవుతున్నారు. చూశారా? ఈనాడు జనం ఏమి చేస్తున్నారో అలాగే ఎలాంటి జీవితమునైనా జీవిస్తూ వల్ల ఆచరిస్తారు. అవునా? మీరు భుజించుటకు మీకు ఇల్లు ఉన్నవి అని అతను చెప్తున్నాడు. గమనించారా? మనము చేయవలసిన ఆజ్ఞ ఇది. గమనించారా? మరిప్పుడు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ఎవడైతే అయోగ్యముగా తిని త్రాగునో, అలా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. ప్రభు శరీరమని వివేచింపగా చేయవాడు. చూశారా? నీవెవరు? నీవు క్రైస్తవుడువు. ప్రతి ఒక్కరి ఎదుట నీవు క్రైస్తవునిగానే జీవించు. నీవది స్వీకరించి క్రైస్తవుని వలె నీవు జీవించకపోతే నీవు ప్రభు యొక్క శరీరాన్ని గురించి వివేచించట్లేదు. మరొక మార్గానికి నీవు అడ్డుబడను పెడుతున్నావు. గమనించా? నీవలా చేయట వారు చూస్తున్నప్పుడు లేక గమనిస్తున్నప్పుడు నీవు జీవించవలసిన విధంగా నీవు అలా జీవించినట్లయితే నీవు అడ్డుబడవవుతావు కదా. ప్రభు యొక్క శరీరాన్ని గురించి నీవు వివేచన చేయట్లేదు. దాని వల్ల కలిగే కీడేంటో గమనించు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తున్నారు. సోదర పెరి, దాని అసలైన అనువాదం చనిపోవుట కదా. చూశారా? అనేకులు చనిపోయేది. మనలను మనమే విమర్శించుకునేలా మనము తీర్పు పొందకపోదము. చూశారా?
మనకు మనమే తీర్పు తీర్చుకున్నా మనకు తీర్పు తీర్చబడదు. గమనించండి, మనము తీర్పు పొందినేలా ప్రభు చేత శిక్షించబడుతున్నాము. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకున్నట్లు గమనించండి. ఎలాంటి బాంధవ్యము లోకముతో మనకు లేదు. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకుని ఉండుడి. గమనించండి, ఎవడైనా ఆకలి గుండి ఎడలా తన ఇంటనే భోజనము చేయవలను. మీరు కూడి వచ్చిన శిక్షావిధికి కారణము కాకున్నట్లు అలా చేయాలి. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపడుతాను. చూశారా? ఇంకో రీతిగా చెప్పాలంటే ఏదో తీసుకోవడానికి అలా రావద్దు. కొద్దిసేపటి క్రితం నేను చెప్పిన రీతిగా యోధులు వారి అర్పణల గురించి నేను చెప్పాను. అదెంతో అద్భుతమైనది. అది దేవుని ద్వారానే దయచేయబడినది. విధేయతతో, భయభక్తులతో, క్రమ పద్ధతితో ఎక్కడ చేరాదో ఆ స్థలానికి వారు వచ్చి ఉన్నది. ఆ తర్వాత అది ఆయన మొక్కుకు దుర్గంధమైపోయినది. ప్రభురాత్రి భోజనకు మనం వచ్చినప్పుడు అలాంటిదే. మనమేమి చేయుచున్నామో ఎదిగి మనము రావలసి ఉంటున్నది. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుట కొరకై నీవు నీటిలోనికి వెళ్ళినట్లుగానే ఏమి చేస్తున్నావో నీకు తెలుసా? సంఘాన్ని నీవు ధరించుకుంటున్నావు. నీలో దేవుడు ఏమి ఉంచాడో ఆ క్రీస్తుని నీవు ధరించుకుంటున్నావు. మనము దీన్ని తీసుకుంటున్నప్పుడు సంఘానికి ఏమై తెలియపరుస్తుందంటే దేవుని యొక్క ప్రతి వాక్యాన్ని నేను నమ్మితని అని తెలియబడుతుంది. పరలోకము నుండి దేవుని దగ్గర నుండి దిగి వచ్చిన జీవపు రొట్టె ఆయనే అని నేను నమ్ముతున్నాను. ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమేనని నేను నమ్ముతున్నాను. నాకు తెలిసినంత వరకు దాని ద్వారానే నేను జీవిస్తాను. దేవుడే నా తీర్పురై ఉంటున్నాడు. నా సహోదరి సహోదరుల ఎదుట నేను ప్రమాణము చేయను, నేను శాపము పలకను, నేను ఈ విషయాలు చేయను. ఎందుకంటే నేను ప్రభువును ప్రేమిస్తున్నాను కనుక. ప్రభు అది ఎరిగి ఉన్నాడు. అందుకొరకు ఆయనే సాక్షి అయి ఉంటున్నాడు. నీ ఎదుటనే ఆ శరీరంలోని ముక్కను తీసుకుంటున్నాను. లోకముతో పాటు నేను శిక్షింపబడినని ఎరిగి అలా తీసుకుంటున్నాను. గమనించారా? అక్కడే మీరున్నారు. అప్పుడే అది ఆశీర్వాదం. తుంచుకోనండి. ఇలాంటివి అనేకమైన సాక్ష్యాలు తీసుకుని అవి స్వీకరించి ఆ రోగపు గదుల్లో నేను వాటిని వివరించాను. ఇంకా వారు స్వస్థతంతో నేను చూశాను. గుర్తుంచుకోనండి, ఇటువంటి పోలికైన దానినే ఇశ్రాయేలు తీసుకుని అరణ్యములో 40 సంవత్సరాలు నడిచిపోయారు. వారి బట్టలు చినిగిపోలేదు. ఎవరు బలహీనులు కాకుండా వారు వచ్చిండిని వారిలో ఒకరు. 2 మిలియన్ల ప్రజల్లో దీనికది ఒక పోలికగా, దానికి రబోతున్న పోలిక ఏమి చేస్తుంది? బలర్పణం చేయబడే జంతువు శరీరమే వారికి అది చేసినట్లయితే యేసుక్రీస్తు శరీరమైన ఇమ్మానుయేలు మనకేమి చేయును? మనము వచ్చుచున్నప్పుడు భయభక్తులతో ఉందాము. మనము సమీపిస్తున్నప్పుడు ఎంత భయభక్తులతో ఉండగలమో అంత భయభక్తులతో ఉందాము.